నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య కోసం ఆన్లైన్ క్లాసులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బీసీ రిజర్వేషన్ ప్రక్రియను రాజ్యాంగబద్ధం కల్పించేందుకే కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతుందని వెల్లడించిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి నేతన్నల సంక్షేమం కోసం పనిచేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని వెల్లడించిన టీఆర్ఎస్ శ్రేణులు విద్యానగర్ హనుమాన్ దేవాలయంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న 18వ వార్షికోత్సవ వేడుకలు నేతన్నల థ్రిఫ్ట్ పథకాన్ని కొనసాగించాలని వెల్లడించిన సిఐటియు నాయకులు జాతీయ చేనేత దినోత్సవాన్ని గురువారం సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కేకే మహేందర్ రెడ్డి ప్రముఖులు పూలమాలలు వేశారు. నేత వృత్తిని కాపాడుకుంటూ భావితరాలకు అత్యధికమైన అవసరాలకు ఉత్పత్తులను తోడ్పాటు అందించడంలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. వస్త్ర ఉత్పత్తులు మానవ మనుగడలకు కీలక ఆధారమని పేర్కొన్నారు. జై నేతన్న నినాదాలు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న వివిధ ఆర్డర్లు, బ్యాంక్, స్కూల్ యూనిఫామ్, విద్యుత్ సబ్సిడీ అంశాలను పలువురు ప్రజా ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు, వస్త్ర పరిశ్రమ యాజమానులు, ఆసాములు, నేత కార్మికులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత కార్మికులకు, పద్మశాలి సోదరులకు, ఈ వృత్తిలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవ జాతి మనుగడ ప్రారంభమైనప్పటి నుండే, ఈ సంస్కృతి సాంప్రదాయాలు మొదలైనప్పటి నుంచే ఇవాళ నేతకు కూడా ఒక పట్టుంది. చేనేత అనేది మన సంస్కృతిలో ఒక భాగం. అని మానవ జాతి మానాన్ని కాపాడడం కొరకు పుట్టిన ప్రతి బిడ్డ నుండి చనిపోయేంత వరకు కూడా గుడ్డను వాడడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. అది ఆ హిందూ సాంప్రదాయమే కాదు, ఏ మత సాంప్రదాయంలోనైనా గుడ్డలు ధరించడం అనేది ఒక సాంప్రదాయం. అది హైందవం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, హిందూ కావచ్చు, అన్ని మతాలు కూడా మానవ శరీరాన్ని కప్పుకోవడానికి, మానాన్ని కాపాడుకోవడానికి గుడ్డనైతే అవసరం. దానికి కావలసిన గుడ్డను నేర్చిన నేతన్నలు నిజంగా కూడా ఈ దేశంలో ముఖ్యంగా రైతన్న తర్వాత అధిక సంఖ్యలో నేతన్నలే ఉన్నారు. రైతులు ఏ విధంగానైతే ఈ దేశానికి అండగా బాసటగా ఉండి అనేక మందికి ఉపాధి కల్పిస్తుందో, ఆ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం ఏదైనా ఉందంటే అది చేనేత రంగం అని చెప్పిన తప్పని వాళ్ళ. అందుకే చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత పార్టీలు ఏదైనా ఉండొచ్చు, ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఆ రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన, ప్రతి పార్టీ పైన ఉంటుందని తెలియజేస్తూ, ఎందుకంటే మానవ జాతి మనగడకు అది అవసరం కాబట్టి. అలా కాకపోతే ఒకటే బాధ ఏంటంటే, ఇంతకుముందు మిత్రుడు రవీణ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ సిరిసిల్ల అంటే చేనేతకు ఒకప్పుడు చాలా ప్రఖ్యాతులు చాటించాడు. అగ్గిపట్టెలో పట్టిన చీరను నల్లా పరంధాములు గారికి నేచి ఈ దేశంలోనే ఒక సిరిసిల్లకు ఒక స్థానాన్ని కల్పించింది. కానీ మారుతున్న క్రమంలో, యాంత్రీకరణ జరుగుతున్న క్రమంలో కొత్త తరం అంతా కూడా చేనేతను మర్చిపోయింది.
చేనేతను మర్చిపోయి పవర్ లూము యాంత్రీకరణ వైపు వెళ్ళింది. దాని వైపు వెళ్ళకూడదని నేను అనట్లే. మారుతున్న క్రమంలో ప్రపంచంలో పోటీ పడే విధంగా ప్రతి అవసరాన్ని కూడా మనం మలుచుకొని ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే అనేకమైన వృత్తులు కూడా మార్పుకు చెందుతున్నాయి. అందులో భాగంగా మనం కూడా చెందాలి, మానవాళికి అనుగుణంగా, ఈ ప్రపంచానికి అనుగుణంగా. కానీ ఏదైతే మనకు అన్నం పెట్టిందో ఆ యొక్క సనాతనమైన వృత్తిని మాత్రం మనం కాపాడి భావితరాలకు ఇంచాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నది. అలా దాన్ని చేస్తూనే నేతను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా ప్రతి ఇక్కడికి ఆఖరికి పోతే దుర్భాగాలు కూడా గుల్లబామ చీరలు ఉన్నాయి పక్కనే. ఇంకో కాడికి పోతే లుంగీలకు ఫేమస్, ఇంకో కాడికి పోతే టవల్లకు ఫేమస్. నేను మీ పవర్ లూమ్ను వాడొద్దని నేను అనట్లే. పవర్ లూమ్ను వాడుకుంటూనే నేతను కూడా ప్రోత్సహించాలి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రభుత్వాలు ఇది కూడా చెప్తున్నా, ప్రభుత్వాలు ఎల్లకాలం ఎల్లవేళలా ప్రతి నిత్యం ప్రోత్సహిస్తుంది. దానికి కావలసిన మార్గదర్శకాలను ఇలా సూచిస్తూ దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దిశగా ప్రభుత్వాలు ఉంటాయి తప్ప ప్రతి నిత్యం వెన్నట్టు ఉంటాయి. కాబట్టి దయచేసి మనం కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలను ఉపయోగించుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారి ఇవాళ మన భావి తరాలకు ఈ నేత వృత్తిని అందించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి నేత కార్మికులందరికీ, చేనేత పరిశ్రమ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాభివందనలు తెలియజేస్తూ ప్రభుత్వం మీకు ఎల్లవేళలా మీకు అండగా ఉంటుందని మా యొక్క బాధ్యతను మేము నిర్వర్తిస్తామని తెలియజేస్తూ సెలవు అలాగే పట్టణ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 2015లో కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్సాహభరితమైన ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది. ఇది చేనేత దినోత్సవం ఏదైతుందో 2015లో, అంటే ఇది 11వ చేనేత దినోత్సవం. ఈ కార్యక్రమానికి అన్న పెద్దన కిదే మాందరెడ్డి, అలాగే దామోదర్ శంకర్ గారు, అలాగే కలెక్టర్ గారు, మిగతా వీళ్ళందరూ రావడం మంచి, వాళ్ళందరికీ హర్షణీయత వ్యక్తం చేస్తూ మరి ఈ సిరిసిల్లలో చేనేత అనేది మెల్ల అడుగంటూ పోతూ ఉన్నది. కొన్ని ప్రభుత్వాలు, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి కొన్ని పనుల వల్ల కూడా ఆఖరి పవర్ లూమ్ అనేది కూడా చాలా దెబ్బతిని వేల పవర్ లూమ్ను అమ్ముకున్నారు పలకొట్టి. మరి అదే రకంగా ఈ చేనేత అభివృద్ధి చేయాలంటే, అభివృద్ధి పరచాలంటే, ఇప్పుడు ధర్మవరం కానీ లేకపోతే అటు చౌటుప్పల్, ఇక్కడ నేను గట్టుపల్లి పోయినప్పుడు అక్కడ సర్పంచ్ గారు ఇచ్చారు ఇది చేనేత, కలర్ కూడా పోతలేదు, నాకు షర్టులు తెచ్చుకున్నా, బ్రహ్మాండంగా నేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి వారు పూస పద్ధతులు అందరూ ఒకటే రకమైన వస్తువులు తయారు చేస్తే దానికి వాల్యూ ఉంటాయి. కాబట్టి ఇంకొకటి, ఎప్పుడైతే మన సిరిసిల్ల ఉన్నటువంటి దేవి హరిప్రసాద్ నేత వీళ్ళిద్దరూ G20 లోగో ఆ రోజు పంపించడం వల్ల నేసి ఆ మన్ కీ బాత్లో మన భారత ప్రధాని సిరిసిల్ల యొక్క విషయాన్ని అక్కడ ప్రస్తావించినప్పుడు ఆయన ఖ్యాతి చాలా దిక్కుపోయింది. ఇప్పుడు ఆయన ఒక 6 రకాలు ఎక్కువది పట్టు అని చీర తయారు చేసి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాబుని జ్ఞాపకార్థం వాళ్ళిద్దరిని అక్కడ సన్మానిస్తున్న పొద్దునే అయిపోయి ఇలాంటి పనులు మన శిక్షులకు ఖ్యాతి తెచ్చే విధంగా ఇప్పుడు యువత కేవలం ఒకే పద్ధతులు కాకుండా వాళ్ళు కూడా ఈ ఐక్యంలో పడితే ఈ కంచి, ధర్మవరం ఇట్లాంటి వారణాసి నుంచి మనకు పట్టు చీరలు వస్తాయి. మరి అట్లాంటి విషయాలలో మన యువకులు ముందరికొచ్చే వస్తే ఈ పరిశ్రమ బతికి పట్టడానికి, అదే రకంగా ఒక వాల్యూ ఉన్నటువంటి వస్తువులు తయారు చేసినప్పుడు దానికి ఏడి కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో మన యువకులు ఆ రకంగా ప్రయత్నం చేయాలని మరి మనందరం ఇక్కడ కలిసి ఏదైతే మన చేనేత విక్రమకు మనం విపులమాల సమర్పించినాము. అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా కే మహేందర్ అన్నగారికి కార్యక్రమం పాల్గొన్నందుకు మిగతా మా మిత్ర బృందానికి కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు లక్షల విలువైన కార్పొరేట్ స్థాయి శిక్షణ ఉచితంగా అందిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల, బదనపల్లిలోని సోషల్ వెల్ఫేర్, సారంపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్, నేరెళ్లలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, ముస్తాబాద్లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ మరియు కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆన్ అకాడమీ ఆన్లైన్ క్లాసులను శుక్రవారం కేకే మహేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ గురువారం ప్రారంభించారు. విద్య ద్వారానే
మార్పు సాధ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం లక్షలు విలువ చేసి ఆన్లైన్ శిక్షణ తరగతులు ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. విద్యార్థి పాఠాలు చక్కగా విని నోట్స్ రాసుకోవాలని సూచించారు. రోజు వాటిని మరోసారి చదువుకోవాలని పేర్కొన్నారు. పాఠాల్లో ఏమైనా సందేహాలు వస్తే నివృత్తి చేసుకోవాలని సూచించారు. శిక్షణలో భాగంగా వచ్చే టెస్ట్ సిరీస్ ను ప్రాక్టీస్ చేయాలని కలెక్టర్ తెలిపారు. దీంతో ఐఐటీ, జేఈఈ, నీట్ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోని నిపుణులైన టీచర్లచే పిల్లలకు బోధన జరుగుతుందని, ఢిల్లీలో విద్యార్థులకు అందే శిక్షణ నేడు సాంకేతికతను వినియోగించుకుని మన జిల్లాలోని విద్యార్థులకు కూడా అందిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు కనీసం 2 గంటల పాటు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలని తెలిపారు. విద్యార్థి జీవితంలో 10, 11, 12వ తరగతులు 3 సంవత్సరాలు చాలా కీలక సమయమని, ముఖ్యమైన పాఠ్యాంశాలలో బేసిక్స్ ఇంటర్లో ప్రారంభమవుతాయని వివరించారు. విద్యార్థులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని వస్తే సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ పేదల విద్యకై నిరంతరం కృషి చేస్తూ పెద్ద ఎత్తున పేదలకు నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు. జిల్లాలో పిల్లలకు ఆన్లైన్ తరగతుల ద్వారా ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ జాకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ఏకకంఠంతో ఆమోదం తెలిపి ప్రజా ఆమోదయోగ్యంగా ప్రవర్తిస్తుందని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టి రాజ్యాంగబద్ధంగా వారి హక్కులను కల్పించాలని ఉద్దేశంతో ప్రక్రియ కొనసాగిస్తుందని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. 42% రిజర్వేషన్లు ముస్లింలకు కలుపుకొని కొనసాగింపు ఉంటుందని, ఇది కొత్తేమీ కాదని పాత పద్ధతిలో కొనసాగిస్తున్న ప్రక్రియ అని పేర్కొన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. గల్లీలో మాట, ఢిల్లీలో మాట కొనసాగిస్తూ బీజేపీ ద్వంద్వ వైఖరి కొనసాగిస్తుందని మండిపడ్డారు. ఈ సమావేశంలో చొప్పదండి ప్రకాష్, ఏఎంసీ చైర్పర్సన్ వెలుగు స్వరూప, ఆకునూరి బాలరాజు పాల్గొన్నారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏ యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసి ఈ దేశంలో మా కోటా ఎంత, మా వాటా ఎంత అనే ఒక నినాదంతో పాటు భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారత ప్రజలపైన ఉందని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కోటాలు, వాటాలు నిర్దేశించడం జరుగుతుంది. ఇలా దేశంలో అధికారంలోకి రానప్పటికీ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఇవాళ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదైతే మాట ఇచ్చారో కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగిందో ఆ 42% ఇచ్చే దిశగా ఈ దేశంలో ఎవరు చేయని ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆదేశానుసారం సూచన మేరకు కులగణన చేపట్టి ఇలా 42% బీసీలకు స్థానిక సంస్థల్లో కానివ్వండి, విద్యా ఉపాధిలో కానివ్వండి ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ కులగణన చేపట్టి శాస్త్రీయ పద్ధతిలో అసెంబ్లీలో బిల్లు ఏకకంఠంతో పనిచేసింది. ఏకకంఠం అనే పదం ఎందుకంటే అంటే ఆ రోజు అసెంబ్లీలో ఉన్న అన్ని పార్టీల నాయకులు, సిపిఐ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అన్ని పార్టీలు కలిసి ఏకకంఠంతో బిల్లును ఆమోదింపజేసి దీనికి పార్లమెంట్ యొక్క ఆమోదం అవసరం కాబట్టి ఆ పార్లమెంట్ యొక్క ఆమోదం కోసం ఆమోదింపజేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరిచి వారికి ఒక హక్కుగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏదైనా ఇస్తే హక్కుగా ఇవ్వాలి, భిక్షగా ఇవ్వకూడదు. కాబట్టి రాజ్యాంగంలో ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి. వాళ్ళు నేను టెంపరీగా చేస్తా కావచ్చు, ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి. గతంలో బీసీలకు రిజర్వేషన్ ఎక్కువ ఉండే సమైక్య రాష్ట్రంలో. మారిన క్రమంలో బీసీల రిజర్వేషన్ ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్న
జడ్జిమెంట్ ఏదైతే సర్వోత్తర న్యాయస్థానం ఉందో 50% మించకూడదన్న సందర్భంలో దాన్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ 23% పడిపోయింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఇవన్నీ తీసేసిన తర్వాత బీసీలకు 23% కుదించబడ్డది. అటువంటి పరిస్థితి మళ్ళీ ఎదుర్కోకూడదని చెప్పి భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నప్పుడేమో బీజేపీ అసెంబ్లీలో ఆమోదం తెలిపింది, బీఆర్ఎస్ ఆమోదం తెలిపింది. బీజేపీ పార్టీ ఒకవైపు మా ప్రధానమంత్రి మోడీ గారే బీసీ వాదం మా అంత గొప్పగా ఎవరు చేయలేరు, మేమే దానికి ట్రేడ్ మార్క్ అన్న లైన్లో వాళ్ళు మాట్లాడారు. కానీ ఎప్పుడైతే బీసీ బిల్ అనే బంతి పోయి వాళ్ళ కోర్టులో ఉండదో ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు, వికృత రూపాలు, వికృత చేష్టలు ఇలా బట్టబలవుతున్నాయి. ఇలా దానికి ఇక తొండిలు మొదలుపెట్టిండ్రు. బండి సంజయ్ గారు అంటారు, మరి నేను బీసీననే చెప్తాడు. పక్కన ఉన్న అరవింద్ కుమార్ గారు కూడా నేను బీసీననే అంటాడు. మరి అనుకుంటా మా మోడీ ప్రధానమంత్రి బీసీ అని అంటారు. కానీ బీసీ బిల్లుకి ఎందుకు వ్యతిరేకంగా చెప్తున్నారో వాళ్ళకు నిజంగా కూడా బీసీల మీద ప్రేమ లేదని చెప్పడానికి నిదర్శనం ఇవ్వాలి. ఇలా వారు అంటారు బీసీ బిల్లులో ముస్లింలను తీసేయాలని. నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను కదా, మీరు అనేక రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నారు మీ పార్టీ వాళ్ళ, స్వయంగా మీ ప్రధానమంత్రి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఆ రోజు రిజర్వేషన్లు తీసుకొస్తే అక్కడ ముస్లిమ్స్లను మీరు బీసీలో నుంచి తీసేసేయండి అని నేను అడుగుతున్నాను. ఇవాళ మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ముస్లిమ్స్లను బీసీల నుంచి తొలగించిందా అని చెప్తున్నాను. ముందుగా మీరు తొలగించానంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేర్చలే, ముస్లింలు బీసీల్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఇంక్లూడ్ అయిన బీసీలను మీరు తీసేయాలంటే మీ యొక్క మత రాజకీయాలు ఏ విధంగా పిచ్చి ముదిరిందో అర్థమవుతుంది వాళ్ళకి. కేవలం ఈ యొక్క క్రెడిబిలిటీ, ఎవరు చేయలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానిలో ఈ దేశంలో ఉన్న 80 నుంచి 85% మంది దళిత బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, హరిజనులు, మైనారిటీలు ఉంటారు. కాబట్టి వారికి హక్కులను కల్పించి అనేకమైన పథకాలను తీసుకొచ్చి రాజభరణాల రద్దు నుంచి మొదలుకుంటే భూ పంపిణీ విధానాన్ని, అలాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ను, బ్యాంకుల జాతీయకరణను, ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇవాళ రిజర్వేషన్ సిస్టాన్ని కూడా ఈ దేశంలో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో కూడా ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. కాబట్టి ఇవాళ ఎవరి కోటా ఎంత, ఎవరి వాటా ఎంత అనేది ఒక నినాదంతో ఇవాళ వాళ్ళందరికీ కూడా రాజకీయ సాధికారతతో పాటు ఆర్థిక సాధికారత, విద్య, ఉద్యోగ అవకాశాలలో కూడా వారికి ఒక సాధికారత ఏర్పడాలన్న ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాపాలనను కొనసాగించే దిశగా ప్రజల మనసులతోనే ఆలోచించి తీసుకొస్తుంటే వీళ్ళందరూ కూడా నేతన్నల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి పనులు చేపట్టిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వెల్లడించారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పాత బస్టాండ్లోని నేతన్న చౌక్ వద్ద విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పవర్లూమ్, హ్యాండ్లూమ్ వ్యవస్థను 2 కళ్లుగా భావించి నేత కార్మికులకు లబ్ధి చేకూర్చారని బీఆర్ఎస్ నాయకులకు పేర్కొన్నారు. కేసీఆర్ మానస పుత్రిక అయిన ఓనర్ టు వర్కర్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుస్తున్నా నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, తోట ఆగయ్య, కూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు. జిల్లా నేతన్నల కుటుంబాలకి, అక్క చెల్లెల అన్నదమ్ములందరూ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో నేతన్నలు స్థితిగతులను మార్చాలి, నేతన్నలు కుటుంబాలు సంతోషంగా బ్రతకాలనే ఆలోచనతో
మాజీ మంత్రివర్యులు మనందరి ప్రియతమ నేత కేటీ రామారావు గారి సహకారంతో ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు రాష్ట్రంలోని నేతన్నల కుటుంబాలను ఆదుకునే విధంగా బతుకమ్మ చీరను ప్రవేశపెట్టి అసంఘటిత కార్మిక రంగ కుటుంబాలను అలాగే ఆసాముల వ్యవస్థను అలాగే యాజమాన్య వ్యవస్థను అన్నింటినీ కూడా కోఆర్డినేషన్ సమన్వయపరుస్తూ ఆనాడు బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి వస్త్ర పరిశ్రమను ఆదుకొని ఇలా నేతన్నల కుటుంబాలు తలెత్తుకొని బతికే విధంగా గొప్పగా సేవలు అందించిన ప్రభుత్వం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు కూడా మేము ఒకటే ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, రైతన్నలతో పాటు నేతన్నల కుటుంబాలు కూడా ఆదుకోవాలి, వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అభివృద్ధిలో వారు కూడా అగ్రగామిగా ఉండాలనంటే ఏదైతే ఈ చేనేత చీరలను ప్రవేశపెట్టారో తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు రెండో చీరను కూడా ఇవ్వడానికి ఆర్డర్లు ఇవ్వాలి, ప్రోత్సహించాలి. నేతన్నలందరూ కూడా వాళ్ళు బీపీఎల్ దాటి అభివృద్ధి బాటలో పయనించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఎట్లయితే కేసీఆర్ పాలనలో నేతన్న కుటుంబాలను ఆదుకున్నామో, అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నామో, ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా ఆదుకొని వారందరినీ కూడా అభివృద్ధి బాటలో పయనింపజేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా హాజరైన మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అట్లాగే పట్టణ అధ్యక్షులు మా టీఆర్ చంద్రబాలన్న, ఉదయ్ ప్రవీణన్న, అట్లాగే లక్షన్న, వెంగళ శ్రీనివాస్ మరియు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మిత్రులు, పార్టీ అందరూ కూడా పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు గత పాలకవర్గంలో అందరూ ఏకతాటిపై ఉండి ఖచ్చితంగా పాత బస్సుల్లో చేనేత విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మున్సిపల్ తీర్మానం చేసుకుని ఇవాళ ఆ విగ్రహం ఆనాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి జాతీయ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల నేత కార్మికులు, పద్మశాలీలు అండ్ పవర్లూమ్ కార్మికులు అనేక పెద్ద ఎత్తున ఉన్న సందర్భంలో అనేక పోరాటాలు చేసి పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్నాక రైతన్న తర్వాత నేతన్నలని చెప్పి ఒక ఆలోచన చేసి ఇవాళ దాదాపు 9.5 సంవత్సరాలు పద్మశాలీలను కంటికి రెప్పలా కాపాడిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా కార్మికుడు అనే వ్యక్తి 15,000 నుంచి 20,000 రూపాయలు కార్మికునికి రావాలని చేనేత వృత్తిని కాపాడి ఎంతో బడ్జెట్ కేటాయించి ఇవాళ ఆకలి తావు లేకుండా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇలా అదే ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత దినోత్సవం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఊరేగింపులు ఎంతో కార్యక్రమాలు ఘనంగా చేసుకున్న సందర్భం ఈరోజు కనుమరుగవుతుంది. కాబట్టి ఏదైనా కానీ రైతు తర్వాత నేతన్నలే అని చెప్పి గుర్తించిన పెద్దలు కేసీఆర్ గారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం తరపున ఉపాధి కరువై మళ్ళీ ఆకలి చావులు అవుతున్నాయని చెప్పి మరో మొట్టుకున్నా కానీ ఇవాళ వరకు మేము 200 కోట్లు ఇచ్చినాం, 300 కోట్లు ఇచ్చినామని చెప్పడమే కానీ ఇప్పటి వరకు ఇంకా సగం పైసలు రాలేదు. దయచేసి కార్మికులను ఆదుకోవాలి ఈ ప్రభుత్వం అని చెప్పి చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము పార్టీ పక్షాన వేరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా దాదాపు ఒక్కొక్క చీర ఇచ్చి మళ్ళీ ఆపుదామని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కంటిన్యూషన్గా 2 చీరలు ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ 2 చీరలు పూర్తిగా నియంత్రణ ప్రక్రియ కాబట్టి బతుకమ్మకి లెక్క డెడ్ లైన్ అనేది ఉండదు. కాబట్టి యథావిధిగా ఆ చీరలు అనేవి యథావిధిగా ఇచ్చుకుంటూ ఈ చేనేత కార్మికులకు, పవర్లు కార్మికులను కాపాడాలని చెప్పి ఈ చేనేత దినోత్సవం సందర్భంగా విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న జిల్లా అధ్యక్షుడు కోట ఆగయ్య గారికి, రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్ గారికి, మరియు కార్మిక వెంకట శ్రీనివాస్ గారికి, మరియు మన శంకరయ్య గారికి, మరియు మా మాజీ కౌన్సిలర్లకు, పార్టీ ప్రజాప్రతినిధులకు అందరికీ ఈ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. తలమానికమైనటువంటి నేతన్న విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు జన్ను చక్రపాణి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య గారు, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ గారు, మిగతా పెద్దలందరూ హాజరై చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నకు ఘనమైనటువంటి అభినందనలు తెలియజేయడం జరిగింది. మరి గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి హయాంలో పవర్లూమ్ను, హ్యాండ్లూమ్ను 2 కళ్ళలాగా చూసుకోవడం జరిగింది. పెద్దలు ఇందాక చెప్పినారు, సిరిసిల్ల పవర్లూమ్ సెంటర్ను ఏ విధంగా అభివృద్ధి చేసినాం. మరి ఈనాడు
పెద్దలు కేసీఆర్ గారి కేటీఆర్ గారి మానసిక పుత్రిక అయినటువంటి వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా నేత కార్మికులకు అందజేసే విధంగా ఏ విధమైన చర్యలు లేవు. మరి వాటిలో ఈనాడు చూసినట్టయితే ధాన్యం గోదాములుగా చేస్తున్నారు. ఇకనైనా 1104 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పి కోరుకుంటూ, అంతేకాకుండా ఆనాడు నేతన్నలకు అవార్డు ఇవ్వడం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు అని చెప్పి నెక్లెస్ ప్రైడ్లో ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం వేడుక చేసుకుని కేటీ రామారావు గారు చేనేత జౌళి శాఖ మంత్రిగా హాజరైనారు. నేత కళాకారులకు అద్భుతంగా ₹1,00,000 నగదు అవార్డు జ్ఞాపిక శాలువాతో సత్కరించి చేనేత గౌరవాన్ని నిమరింపజేసినాం. అంతేకాకుండా అప్పుడు ఉన్నటువంటి ఆప్కో పోయి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెస్కో వచ్చిందో ఎప్పటికప్పుడు చేనేతలు ఖరీదు చేసి వారికి డబ్బులు కూడా సరైన సమయం ప్రకారం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వరంగల్కు సంబంధించినటువంటి నేత కళాకారులు శతరంజీలు తయారు చేసే వాళ్ళకు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం పెంచిన కూళ్లను 30% పెంచి ఇవ్వడం వల్ల తద్వారా వాళ్లకు ఎంతో శాంతన చేకూరింది. మరి ఇవాళ కూడా 5 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను, వారికి కూడా వేతనాలు పెంచాలి. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేత కార్మికులకు చేనేత కార్మికులకు ప్రధానంగా 8% లబ్ధిదారుడు కట్టినట్టయితే 8% కేంద్ర ప్రభుత్వం 8% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటిలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారి తర్వాత 16% జమగట్టి కోవిడ్ కరోనా సమయంలో కూడా వారికి 96 కోట్ల రూపాయలను ప్రీ మ్యాచ్యూర్డ్గా ఇవ్వడం జరిగింది. మరి ఈనాటికి కూడా షిఫ్ట్లో చేరమని కోరుతున్నారు, కానీ షిఫ్ట్ పైసలు సరిగా జమ చేయడం లేదు, ఆ ఖాతాల ఆపరేషన్ సరిగా లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, నేత కార్మికులు చేనేత కార్మికులు పౌరుల కార్మికులు లేకుండా అందరికీ కూడా షిఫ్ట్ పథకాన్ని వర్తింపజేయాలి. అదేవిధంగా చేనేత బీమా అని ఎప్పుడైతే నేత కార్మికులు ఏ ఆసరా లేకుండా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా చెందిన కార్యక్రమం ఉంది. మరి ఈనాడు ప్రీమియం కట్టలేదని తెలుస్తుంది. ఈ వేదిక ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, తప్పకుండా నేత కార్మికులకు సంబంధించిన ఈ బీమా సౌకర్యాన్ని ప్రీమియం చెల్లించి అనాథలైన అభాగ్యులైన వాళ్ళు చనిపోతే 5 లక్షలు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మరి ప్రతి వాళ్ళు కూడా సోమవారం రోజున చేనేత వస్త్రాలు ధరించి చేనేతకు చేయూతనిద్దాం, చేనేత దినాన్ని విజయవంతం చేద్దామని కోరుకుంటూ జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఆలయంలో ఉదయం నుంచి భక్తి కార్యక్రమాలతో మొదలైన కన్నుల పండుగ ప్రతిరోజు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలో పునీతులవుతున్నారు. ఈ వేడుకలను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ నెల 9వ వరకు నిర్వహించే కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలని, నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులు వెంటనే కార్మికుల ఖాతాలలో జమ చేయాలని, చేనేత పవర్లూమ్ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలి సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్లోని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి వర్కర్ టు ఓనర్ థ్రిఫ్ట్ మరియు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వం అధికారులు చేనేత దినోత్సవం రోజున సంబరాలు జరుపుకో
చేసుకోవడానికి పరిమితం కాకుండా చేనేత పవర్లూమ్ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే పూర్తి చేసి కార్మికులను అందించాలని, థ్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులను వెంటనే కార్మికుల ఖాతాలలో జమ చేయాలని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం, ఉడుత రవి, సూరం పద్మ, దాసరి రూప, జిందం కమలాకర్, బెజుగం సురేష్, బాస శ్రీధర్, స్వర్గం శేఖర్, బింగి సంపత్, కారంపూరి మహేష్, చింతకింద సుధన, దోమల రాము, సందుపట్ల పోచమల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న చేనేత అన్నలందరికీ అట్లాగే సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి నేతలందరికీ సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ అనుబంధ సంఘాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం, అభినందన తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూసినట్టు ఈ చేనేత దినోత్సవం సందర్భంగా ఏ ప్రభుత్వమైనా కూడా నేతలకు అధ్యక్షం విద్యుత్తామని చెప్పడం కానీ వాళ్ళకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించే దిశగా ఏ ఒక్క ప్రభుత్వం కూడా నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చూపించలేకపోతా ఉంది. మరి చేనేత దినోత్సవం నాడు పెద్ద పెద్ద హామీలు ఇచ్చుకుంటూ చేతులుపుకునే ప్రయత్నం చేస్తుంది తప్పించి ఆ హామీలు అమలు చేసే ప్రయత్నం లేదు. ఈరోజు చూసినట్టయితే నేతల పరిస్థితి రోజు దిగజారిపోతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగ కార్మికులు అందరూ 50, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వయసు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు జీవితాంతం పవర్లూమ్ నడిపి చేనేత పనిచేసి మళ్ళీ వాడు ఇప్పుడు పనిచేయని పరిస్థితిలో వాళ్ళకి ఆశలు కూడా కరువయ్యే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నేతన్నలకు మరి వాళ్ళకు ఏదైతే 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళందరికీ కూడా 6,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఎంతో కాలం నుంచి నేతన్నలు పోరాటం చేస్తారో వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి, వాళ్ళకి అందించాలని. దాన్ని ఇంతవరకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ చేనేత దినోత్సవం సందర్భంగా పవర్లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులకు సంబంధించినటువంటి వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని, దాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి 60% డబ్బులు ఇక్కడ జౌలి శాఖలో వచ్చి చాలా రోజులు అవుతా ఉంది, మరి కాలయాపన చేస్తూ ఉన్నారు. వెంటనే దానికి సంబంధించిన డబ్బులను కార్మికులకు అందించాలని, అదేవిధంగా నడిచేటటువంటి ఏదో చీరలు పొదుపు సంఘాల మహిళలకు సంబంధించి చీరలకు సంబంధించిన సబ్సిడీ, యారల్ సబ్సిడీ అన్ని అనుబంధ రంగాల వారి వైపరి పవర్లూమ్ కార్మికులను అందించాలని తగిన డిమాండ్ మేము ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. వెంటనే ఇవి అమలు చేసే విధంగా చేనేత దినోత్సవం ముఖ్యమంత్రి అమలు చేయాలని, చిత్తశుద్ధి చాటాలని సందర్భంగా చేస్తా ఉన్నాం. వస్త్రాన్ని నేసేటువంటి నేతన్నలు, చేనేత కార్మికులు, పవర్లూమ్ కార్మికులందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆగస్టు 7 జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కావచ్చు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కావచ్చు, జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి ఐసిఐసిఐ లాంగ్ మరి జనశ్రీ బీమా యోజన లాంటి కార్మికులకు సంక్షేమ పథకాలన్నీ కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మరి కార్మికులకు సంబంధించినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి వర్కర్ టు ఓనర్ పథకం 12 సంవత్సరాలుగా కార్మికులకు కలైనటువంటి ఆ పథకాన్ని పక్కకు పెట్టి ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తడం లేదు. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి నేతన్న పొదుపు డబ్బులను కూడా గత 3 నెలల నుంచి ఇవ్వకుండా కాలయాపన జరుగుతూ ఉంది. మరి కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. కానీ కార్మికులకు అసలైన సమస్యలు పక్కన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మరి కార్మికులకు సంబంధించినటువంటి పవర్లూమ్ వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసి మరి కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్ సౌకర్యం కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి కార్మికులతోనే నేరుగా ఈ సంబరాలు జరుపుకోవడం కాదు, కార్మికుల సమస్యలపైనే సమావేశాలు పెట్టి సమస్యలు పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే కనుక కార్మికుల సమస్యలపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మేము సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు.
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య కోసం ఆన్లైన్ క్లాసులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. బీసీ రిజర్వేషన్ ప్రక్రియను రాజ్యాంగబద్ధం కల్పించేందుకే కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతుందని వెల్లడించిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. నేతన్నల సంక్షేమం కోసం పనిచేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమని వెల్లడించిన టీఆర్ఎస్ శ్రేణులు. విద్యానగర్ హనుమాన్ దేవాలయంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న 18వ వార్షికోత్సవ వేడుకలు. నేతన్నల థ్రిఫ్ట్ పథకాన్ని కొనసాగించాలని వెల్లడించిన సిఐటియు నాయకులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.